జలుబు చేసిందని చెప్పేసి జస్ట్ ఒక జలుబు లైట్‌గా దగ్గు ఉందని చెప్పేసి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళితే తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అసలు ఎక్కడ జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాము. హైదరాబాద్‌లో బోనాల పండుగ జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. సో, అలా బోనాల పండుగ జరుగుతున్న సమయంలో అందరూ కూడా సొంత ఇళ్ళకైతే వస్తూ ఉంటారు. అలాగే ఒక 14 ఏళ్ల ఒక పాప అయితే గనుక హాస్టల్ నుంచి ఇంటికి రావడం జరిగింది. ఇంటికొచ్చిన తర్వాత ఈ పండుగలో అయితే పాల్గొంది. కుటుంబ సభ్యులందరితో కూడా చక్కగా అందరితో పాల్గొనడం, అందరితో హ్యాపీగా గడపడం అయితే చేసింది. అయితే తరువాత కాస్త జలుబు, దగ్గుగా అనిపించడంతో సాధారణంగా ఏం చేస్తాం, ఒకసారి పెద్ద హాస్పిటల్‌కి ఏమైనా తీసుకెళ్ళదు కదా! ఎవరైనా కూడా జలుబే కదా అని చెప్పేసి ఏదైనా దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్తుంటారు. ఏదైనా సిరప్ గాని, టాబ్లెట్ గాని ఇస్తారేమోనండి. అదే దృష్టితో దగ్గరలో ఉన్న ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళేటప్పటికి అతను ఒక ఇంజెక్షన్ చేశాడు. ఎటువంటి టాబ్లెట్లు అలా ఇవ్వకుండా ఒక ఇంజెక్షన్ చేయడం జరిగింది. ఆ ఇంజెక్షన్ చేసిన వెంటనే ఆ పాప మృతి చెందింది. అసల ఎంత ఘోరం అంటే గనక అసలు ఏం జరిగింది చూస్తే, బోనాల పండుగ సందర్భంగా హాస్టల్ నుంచి ఇంటికి వచ్చినటువంటి ఓ బాలిక కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపింది. అయితే చిన్నపాటి జలుబు, దగ్గుతో అనారోగ్యానికి గురై చికిత్స కోసం ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళింది. అతను అక్కడ ఇంజెక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే అమ్మాయి మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలోని కొనిజర్ల మండలం బసవాపురంలో సోమవారం నాడు చోటు చేసుకుంది. ఎస్ఐ సూరజ్ అలాగే బాధిత కుటుంబ సభ్యులు చెప్పిన కథనం ప్రకారం బసవాపురానికి చెందినటువంటి చల్లా రమేష్, మౌనిక దంపతుల కుమార్తె హేమశ్రీ 14 సంవత్సరాలు స్థానిక కస్తూర్బా విద్యాలయంలో అయితే కనుక 8వ తరగతి చదువుతోంది. బోనాల పండుగ సందర్భంగా హాస్టల్ నుంచి ఇంటికి వచ్చిన హేమశ్రీ జాతరలో కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా గడిపింది. ఆదివారం నాడు ఆమెకు కాస్త జలుబు, దగ్గు వంటి స్వల్ప అనారోగ్య లక్షణాలు కనిపించాయి. తిరిగి మళ్ళీ ఈ పాఠశాలకు పంపించాలి, హాస్టల్కి పంపించాల్సి ఉండడంతో తల్లిదండ్రులు ఆమె దగ్గరలో ఉన్నటువంటి స్థానిక ఆర్ఎంపీ వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ ఆర్ఎంపీ ఓ ఇంజెక్షన్ ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మరో ఇంజెక్షన్ ఇచ్చేలోపే హేమశ్రీ ఒక్కసారిగా స్పృహ తప్పిపోయి నోట్లోంచి నొరగలు రావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బాలిక కొట్టుమిట్టాడుతుండడంతో వెంటనే ఖమ్మంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందిందని అయితే తెలిపారు. తమ కుమార్తెకు సాధారణ దగ్గు, జలుబు మాత్రం ఉన్నాయని చికిత్స కోసం తీసుకెళ్తే ఏకంగా ప్రాణాలు కోల్పోయిందని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బాలిక మృతితో బంధువులు తీవ్ర ఆగ్రహానికి గురై ఆదివారం రాత్రి ఆసుపత్రి వద్ద ఆందోళనకు అయితే దిగారు. అయితే హాస్పిటల్ వాళ్ళు ఏమంటున్నారంటే, ఆసుపత్రికి తీసుకొచ్చిన తర్వాత సుమారు గంట పాటు ఎలాంటి వైద్యం అందించారంటూ సిబ్బందిని ప్రశ్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆసుపత్రి నిర్వాహకులతో మాట్లాడితే వాళ్ళు ఏమంటున్నారు, ఆసుపత్రికి తీసుకొచ్చే సమయానికే బాలిక మృతి చెందినట్లయితే సిబ్బంది తెలుపుతున్నారు. అనంతరం అక్కడ సీసీ కెమెరాలు, ఇతర ఫుటేజ్ వివరాలన్నింటినీ పరిశీలిస్తే ఆర్ఎంపీ గుర్తు తెలియని ఇంజెక్షన్ ఇవ్వడం వల్లే తన కుమార్తె మృతి చెందిందని ఆరోపిస్తూ ఆ హేమశ్రీ తండ్రి కూడా పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. తెరా ఇవన్నీ చెక్ చేసేటప్పటికి ఆర్ఎంపీ ఈలోపు పరారైపోయాడు. అసలు ఎక్కడికి వెళ్ళాడు ఏం తెలియదు ఆ గ్రామీణ వైద్యుడు. బాలిక మృతి చెందిందని తెలిసిన వెంటనే పరారైపోయాడు. ఇప్పుడు అసలు ఆ అమ్మాయి మృతికి కారణం ఏంటి? ఆ వైద్యుడు దొరకాలి. లేదంటే ఇప్పుడు ఈ వైద్య పరీక్షల నిమిత్తం అయితే కనుక ఏ ఇంజెక్షన్ ఇచ్చాడు, ఎందుకు ఈ అమ్మాయి ఇలా జరిగింది అనేది పూర్తిగా రిపోర్ట్ వచ్చిన తర్వాత అయితే తెలుస్తుంది. సో కేవలం జలుబు, దగ్గుల కోసం ఆర్ఎంపీ దగ్గరికి వెళ్తే ఏకంగా ప్రాణాలు కోల్పోయి ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని అయితే నింపింది.